సరే ఇంకొక సమస్య. పెద్దవాళ్ళు చెప్పారు. ఏకభుక్తం మహాయోగం, ద్విభుక్తం మహా భోగం, భోగం, త్రిభుక్తం మహారోగం భోగి. అని. యా, సో ఇది కరెక్టేనా? అబ్సల్యూట్లీ కరెక్టే అండి. ఆ, సో కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మీ ప్రొఫెషన్, మీ మీ అంటే జాబ్ ఎలా డిమాండ్ చేస్తుంది ఫిజికల్లీ మీకు. ఉమ్, ఆ తర్వాత మీరు ఒక పూటే తినాలని డిసైడ్ అయినా 2 పూటలు తినాలనుకున్నా ఆ 2 పూటల్లో ఏమేమి తింటున్నారు. ఉమ్, ఇప్పుడు చాలామంది నాకు చెప్తారు, నేను ఇలా చెప్పారండి ఒక పూట తింటే మంచిది, 2 పూటలు తింటే మంచిది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ సూపర్, ఓకే. కానీ ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్లో ఏం తింటున్నారు? అన్నం పప్పు తింటాను నేను, అన్నం పప్పు రసము ఒక స్వీటో ఏదో తింటాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నా బాడీకి సరిపోతా అంటే 100% సరిపోదు. మీరు లావు సన్నగా అయితే పక్కన పెట్టిన ఒక పూట తిని ఇంకా లావు అయిపోయిన ఆశ్చర్యం లేదు. ఆ, అలా జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. ఒక పూటే తిని లావు అయిపోవడం, లేదా ఫ్రూట్స్ మాత్రమే తిని లావు అయిపోవడం. ఆ, ఇది చాలా మంది తెలియదు. కరెక్ట్ సో సార్. ఇది ఇట్ ఈస్ నాట్ అబౌట్ అంటే ఏం తింటున్నా అనేది మ్యాటర్ అవుతుంది, కానీ మీ హార్మోన్ కండిషన్ ఇందాక చెప్పాను రూట్ కాజ్ అని. కరెక్ట్. అది ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, మీరు ఫ్రూట్స్ తిన్నా ఫ్రక్టోజ్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ బాడీలో. దానిలోంచి ఫ్రక్టోజ్ వస్తుంది. ఆ షుగర్స్ ఏవైతే ఉంటాయో స్వీట్నెస్ అది కూడా గ్లూకోజ్గా మారుతుంది. ఓకే. సో అట్లని మీరు అదే ఒక పూట 2 పూటలు అనేది డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ మీ సిచ్యువేషన్, ఓకే. మీ లైఫ్ స్టైల్, మీ ప్రొఫెషన్ ఏంటి, ఏమేమి తింటున్నారు ఆ ఒక పూట 2 పూటలు, ఇవి చాలా మ్యాటర్ అవుతాయి. ఓకే. నేను మా ఫ్రెండ్స్తో అంటుంటా, వెజ్ తింటారు లావు తగ్గుతారు అంటే, ఒరే ఏనుగు తినేది గడ్డేరా, అది ఎట్లుంటుంది చూడు మరి, జాతి ఎట్లుంటుంది రా అని నేను చెప్తుంటా. యా యా, సో వెజ్ వల్ల తగ్గడం అంటూ ఉండదా? వెజ్ వల్ల కానీ నాన్ వెజ్ వల్ల కానీ ఏమి డిఫరెన్స్ లేదండి. అవునా? వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చెప్పాను కదా, ఓకే. మీ అవసరాన్ని బట్టి ఆ మోతాదు, తర్వాత ఆ టైమింగ్, అవన్నీ కరెక్ట్గా తింటుంటే బ్యాలెన్స్డ్గా Okay. అబ్సల్యూట్లీ తగ్గడం పెరగడం మన చేతిలోనే ఉంది. ఓకే. ఏది ఇక్కడ రహస్యం ఏం లేదు ఇక్కడ. రైట్. బట్ ఒకటి థింగ్ అంటే మనం అనలైజ్ చేసుకోవాలి, నాకు ఏది సూటబుల్, నన్ను ఏది ఫ్యాటనింగ్ చేస్తుంది, ఏ రూట్ కాజ్, రైట్. దాన్ని అనలైజ్ చేసి ట్రీట్ చేయగలిగితే లైఫ్ లాంగ్ మీరు ఎప్పటికీ లావు పెరగకుండా అలాగే ఉండిపోవచ్చు తగ్గిన తర్వాత. సూపర్. Yeah. సరే సార్, మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు, డైట్ ప్లాన్ తీసుకుంటారు, మన కాలర్స్ తీసుకుంటారు, రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఓకే, Yeah. ఫైన్, అది చేద్దాం. బిఫోర్ దట్ ఏం చేయకూడదు అని ఏమైనా చెప్తారా అట్లీస్ట్? యా, సో ఫ్యూ థింగ్స్ నేను ఏం చేయాలనేది స్పెసిఫిక్ లావు తగ్గాలి అనుకోగానే 1 2 3 4 5 ఫస్ట్ అయితే ఇవి చేయండి అనేలాగా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే నేను మైండ్ఫుల్ ఈటింగ్. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు బిర్యానీ తిన్నారు, మీరు బాగా తినండి, మీకు నచ్చింది తినాలనిపించింది, రేపు మళ్ళీ బిర్యానీ వచ్చింది, మీరు మైండ్ఫుల్గా ఆలోచించాలా, అవసరమా నాకు ఇది, ఇది నాకేమన్నా న్యూట్రిషన్ ఇస్తుందా దీని నుంచి, ఓకే. నో, టేస్టే కదా, సో లెట్ అస్ ఈట్, ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ తిని ఆపేసినారు, అయిపోయింది ఇంకా అక్కడికి, అంతే. బిర్యానీ అవైలబుల్ ఉందా, తినేసినారు. అట్లా అన్ని ఫుడ్స్లో మీరు మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మీకు అవైలబుల్ ఉన్నా, ఫ్రీగా ఉన్నవి, డబ్బులా ఫ్రీగా సంబంధం లేదు, మీ మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. రెండోది సాయంత్రం సూర్యాస్తమం. మన బాడీ ఈజ్ డిజైన్డ్ అకార్డింగ్ టు సన్ అండి. ఓకే. సూర్యోదయం అయినప్పటి నుంచి మన మెటబాలిజం రైజ్ అవుతూ పీక్స్కి వెళ్ళి సూర్యాస్తం అయ్యేదాకా ఇట్లా గ్రాఫ్ లాగా ఇలా కిందికి వచ్చేస్తుంది. ఓకే. సో సూర్యాస్తం అయిన తర్వాత అంటే సాయంత్రం ప్రిఫరబుల్లీ 6 or 7 మ్యాక్సిమం తర్వాత ఓకే. ఎటువంటి సాలిడ్ ఫుడ్స్ తినకండి. ఓకే. మీరు కావాలంటే లిక్విడ్స్ లైక్ మజ్జిగనో, సమ్మర్ కాబట్టి మజ్జిగ తీసుకోవచ్చు, లేదా నార్మల్ ప్లేన్ వాటర్ తీసుకోండి. ఇంతకు మించి ఇంకా కెఫైనేటెడ్ డ్రింక్స్ అయితే అసలు వద్దు, లైక్ అసలు వద్దు. 100% ఆఫ్టర్ 6 నో కెఫైన్. సార్ టీ తాగితే క్యాన్సర్ తగ్గుద్ది, కాఫీ తాగితే గుండె నొప్పి తగ్గుద్ది అని చాలా వస్తున్నాయి సార్. బట్ అది ఏ టీ ఏ కాఫీ అనేది ఎప్పుడైనా అనలైజ్ చేశారా? మళ్ళీ అదొకటి ఉంది. ఎస్, సి కాఫీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చాలా హిస్టరీ ఉంది దానికి. అంటే మన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఆ బిల్డ్ అయ్యేటప్పుడు కొన్ని కాంపౌండ్స్ వాళ్ళు ఉడికించుకొని తినడం వల్ల, తాగడం వల్ల వాళ్ళకి ఎనర్జీ రీగెయిన్ అయ్యేది. అట్లాంటి కొన్ని వేర్లు అట్ల నుంచి స్టార్ట్ అయినది ఇంకా చాలా హిస్టరీ ఉంది కాఫీ టీకి. అంటే ఎనర్జీని ఇస్తుంది అండ్ కొన్ని సెల్స్ని రిపేర్ చేస్తుంది అని అంటారు. కొన్ని టైప్స్ ఆఫ్ కాఫీస్ అవి, కానీ దాంట్లో పాలు కలిపి చక్కెర వేసి దాంట్లో ఏమేమో వేసి మనం దాన్ని డిఫరెంట్ రెసిపీ చేసేస్తున్నాం. దాన్నే టీ, దాన్నే కాఫీ అని మనం అనుకుంటున్నాం. సో దట్ ఈస్ నాట్ ట్రూ. అదే మీరు టీ కాఫీ అలవాటు ఉంది, మీరు రోజులో 2 సార్లు తాగుతారా 3 సార్లు తాగుతారా డజంట్ మ్యాటర్, బిఫోర్ 6 కంప్లీట్ చేయండి. బ్లాక్ కాఫీ తాగండి, లేదా బుల్లెట్ కాఫీ అని ఉంది, చాలా రెసిపీస్ ఉన్నాయి దాంట్లో. బుల్లెట్ కాఫీ తాగండి, లేదా గ్రీన్ టీ తాగండి, లెమన్ టీ తాగండి. మిల్క్ని
షుగర్ స్వీట్నర్ని అవాయిడ్ చేసి మీరు తీసుకోండి, అది మీకు మంచి చేస్తుంది ఆ టీ. ఓకే. అది కాకుండా మీరు పాలు వేసి ఏమేమో ప్రయోగాలు చేస్తే మాత్రం అది హాని చేస్తుంది. సార్ ఇప్పుడు ఎగ్, ఇప్పుడు డైట్లలో ఇంకొకటి ఎగ్గుది ఒక ప్రధాన పాత్ర. యా. ఇది లోపలి పచ్చసొన తినకండి, పడేయండి, ఓన్లీ వైట్ మాత్రమే తినండి అంటారు. అసలు ఫుల్ ఎగ్ తినాలా, ఆ వైట్ మాత్రమే తినాలా? ఎల్లోలో చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్. ఉమ్. అది ఎప్పుడు కూడా ఫ్యాట్స్ అవి పడేయకుండా అయ్యో. తినాలి. కానీ అది కూడా ఎగ్ ఎన్ని తినాలి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ బాడీని బట్టి. ఎగ్ మంచి, ఇందాక మొదట్లో చెప్పాను, మంచిది అనేసరికి విపరీతంగా తినడం మొదలు పెడతారు. అవును. సో అది వాళ్ళకి ఎంత రిక్వైర్డ్, వాళ్ళకి అసలు అవసరం ఉందా, ఆ ప్రోటీన్ ఫామ్లో ఎగ్ ఎంత ఇవ్వాలా, ఎన్ని ఎగ్స్ తినొచ్చు రోజుకి అలౌడ్, మన బాడీ సిగ్నల్ ఇస్తుందండి. సింపుల్, ఎవరినో ఆలోచించాల్సిన పని లేదు. బాడీ సిగ్నల్ ఇస్తుంది, ఇది నీకు వద్దు అని మనకు తెలిసిపోతుంది, సిమ్టమ్స్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు మనం వీ షుడ్ అవాయిడ్ దోస్ థింగ్స్. అంతేగాని మంచిదని చెప్పారు బలవంతంగా తిందాము, బలవంతంగా దొబ్బేద్దాం లోపలికి అని మాత్రం ఆలోచించకండి దేన్ని కూడా. సో అది ఎగ్ విషయంలో అయినా అంతే, వాటర్ అయినా అంతే. రైట్. చికెన్ ఒకటి బాగా ప్రిఫర్ చేస్తుంటారు కదా సార్ డైట్లో. నేను చూసే చాలా డైట్లలో చికెన్ ఒకటి ప్లాన్ చేశారు. నేను నాగ చైతన్య డైట్ చూశాను. ఓకే. 100 గ్రాముల రైస్ అంట ఒక పూటకి, 100 గ్రాములే, ఓకే. చిన్న దాంట్లో వేసుకున్నాడు. ఉడికించిన చికెన్ అంట ఒక ముక్క, ఓకే. అది కూడా 100నో 120 గ్రాములు ఏదో. అన్ని గ్రాముల్లో తింటున్నారు ఏంటి సార్, ఇది ఎట్లా? అది అదే వర్కౌట్ చెప్తున్నా అవుతా? కదండి. గ్రాములు మెజర్ చేసి తినడము ఇవన్నీ కూడా నేను ఐ డోంట్ సే, అంటే మెజర్ తప్పని నేను చెప్పను. అలా మీరు ప్రతిరోజు ఇదే తినాలి పదార్థము, దాన్ని అలాగే ఉడికిచ్చే తినాలి, ఇట్లాంటివి మనం రెస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, డెఫినెట్గా కొన్ని రోజులు తప్ప తను చేయలేము. ఇప్పుడు వాళ్ళకు, ఇప్పుడు నాగచంద్ర గారు ఉన్నారు, ఆయనకు హీ హ్యాస్ సెట్ ఆఫ్, దానికి టీం ఉంటుంది, అవును. దానికి టైంకి సర్వ్ చేస్తారు. మీరు ఎక్కడున్నా మీరు మర్చిపోయినా వాళ్ళు రిమైండ్ చేసి మీకు తెచ్చి పెట్టి తినిపిస్తారు. మనకి ఎవడు పెడతాడు? సో అది డూయబుల్ ఉండాలి. నేను చెప్పేది ఎవరికైనా ఏంటంటే, ఒక నార్మల్ వ్యక్తి, ఒక నార్మల్ ఎంప్లాయీ కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక డూయబుల్ ఉంటూ మీ టేస్ట్ని మీరు కాంప్రమైజ్ అవ్వకుండా టేస్టీగా చేసుకొని, లిమిటేషన్స్ పెట్టుకొని, మీకు ఎంత అవసరమో అని తినుకుంటూ హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చండి. ఓకే. అండ్ మీకు అంటే మీరు విన్నారో లేదో, ఒక బుక్ ఉంది, వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషన్ మే బీ కిల్లింగ్ యూ అని ఒక బుక్ ఉంది. ఒక ఫేమస్ డాక్టర్, ఆయన రెడ్డి స్ట్రాండ్ అని ఒక డాక్టర్ రాశారు ఆయన బుక్. ఆయన చెప్తారు ఆ బుక్లో ఏంటంటే, మెనీ పీపుల్ ఆర్ డయింగ్ డైలీ అనమాట. ప్రతిరోజు చస్తున్నారు, ఒక్కసారిగా పూడ్చబెట్టబడుతున్నారు. అంటే బికాస్ ఆఫ్ దిస్ అన్హెల్తీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. లైఫ్ అలా ఉండకూడదు, మనం ప్రతిరోజు బ్రతకాలి, ఒక్కసారి చనిపోవాలి. అది అంటే ఈ ఏవేవో తింటూ ఏవో చేస్తూ విసుగుతో బాధతో రోజు తెలియదు, తినకూడదు తెలియదు, తిన్నాక ఈనోలు వేసుకొని, తినకపోతే గ్యాస్ టాబ్లెట్లు వేసుకొని. అండ్ ఈ టాబ్లెట్స్ అనేవి లైఫ్లో ఒక్కసారి మొదలైతే, ఒక్క టాబ్లెట్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా టాబ్లెట్స్ అన్ని ఒకరొకరు పిలుస్తారు, రా డయాబెటీస్ స్టార్ట్ అయిందంటే రా, బీపీ నువ్వు కూడా వచ్చేసాయి, కొలెస్ట్రాల్స్ వచ్చేసాయి, కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్, ఐ కోసం రకరకాలవన్నీ యాడ్ అయిపోతామండి బాడీలో. నాకు వచ్చే క్లయింట్స్ చాలామంది చూస్తుంటా, ఒక్క ఇష్యూ ఉంది అని చెప్తారు వాళ్ళు. ఏమేమి మెడికేషన్ వాడుతున్నారు లిస్ట్ అడిగితే దాదాపుగా ఒక్కొక్కరికి 5, 6, 10, 12 రకాల మెడికేషన్స్ వాడుతుంటారు. ఎందుకంటే ఇది దీనికోసం, ఇది దీనికోసం, ఇది దీనికోసం. బట్ నా దగ్గరకు వచ్చిన పర్పస్ ఒబెసిటీ ఉంటుంది, కానీ మెడికేషన్ చూస్తేనేమో ఆల్మోస్ట్ 10-12 మెడికేషన్స్ వాడటం మొదలు పెట్టింటారు. సో మెడికేషన్కి ఎండ్ లేదు, అది పోతూనే ఉంటుంది. సో లైఫ్ స్టైల్, మీ డైటరీ చేంజెస్ ఇవన్నీ ప్రాపర్గా మీరు చేసుకోగలిగితే, ఏ మెడికేషన్ లేకుండా, మెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, నేను దాన్ని డినై చేయను. ఎమర్జెన్సీకి మనం వాడుకోవాలి, ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిందే, హాస్పిటల్ అయినా మెడికేషన్ అయినా. బట్ మీరు చిన్న వాటికి పెద్ద వాటికి మెడిసిన్ ఉంది కదా, డాక్టర్ ఉన్నారు కదా, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది నాకు ఫ్రీ కదా అని మీరు డైట్ని నెగ్లెక్ట్ చేసి, మీ లైఫ్ స్టైల్ నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా ఎవ్రీడే చావు ఉంటుంది, ఒక్కరోజు పూడ్చిపెట్టబడతాం. అలా కాకుండా ప్రతిరోజు మనం బ్రతుకుతూ ఏదో ఒక్కరోజు చనిపోతాం, అందరము 1000 ఏళ్ళు ఉంటామని కాదు, కానీ హ్యాపీగా ఉండాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. అబ్సల్యూట్లీ.